అయితే అమ్మ ఇప్పుడు మనం స్కూలు, ఎడ్యుకేషన్ ఇదంతా భౌతిక విద్య. ఆధ్యాత్మిక విద్య. ఇదంతా కలిపి ఒక హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటున్నారు. వీటి మధ్య వ్యత్యాసం? మొక్కై వంగంది మానే వంగు నా తల్లి. నువ్వు చిన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి హ్మ్. మీ స్కూళ్ళల్లో వేసి ఆధ్యాత్మిక విద్య అంటూ భౌతిక విద్యలంటే ఇన్ని మనం భాష బాగా నేర్చిన వాళ్ళము డిక్షనరీలు నిఘంటువులో నుంచి పదాలు తీసి మనం వెదజల్లినంత మాత్రాన ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళే కుంకకి ఏం అర్థం అవుతుంది? ఏది మాట్లాడినా చివరికి అది నిజ జీవితంలో ఎలా మనం వాడాలో నేర్పించాలి తప్పిస్తే మనం ఏదన్నా కాంప్లికేట్ చేసేసామనుకోండి చివరికి ఎవరికి నేర్పించడానికి? ఇలా మీరు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికో నేను కూర్చొని ఇలా మాట్లాడడానికో కాదు ఇది. ఆ చిన్నారే రేపొద్దున ఒక గురువుని ఎంచుకోగలగాలి. హ్మ్. అంటే గురు స్థానం ఏ రోజైతే ఒక ఎల్కేజీలో పరిచయం అవుతోందో ఈ బాహ్య ప్రపంచంలో ఇంట్లో పరిచయం అయ్యే తల్లిదండ్రులు మొదటి గురువులు అవ్వాలి. గురుస్థానాన్ని పోషించే ఓపిక వాళ్ళల్లో ఉండాలి. ఆ ప్రప్రథమమైన వినాయక శ్లోకం ఆ తల్లి నేర్పించాలి. ఆ మొదటి లెక్కలు అంకెలు తండ్రి నేర్పించాలి. గురువు ఇలా ఉండాలని ప్రేమతో ఓర్మితో తొడ మీద కూర్చోపెట్టుకొని ఆ పరమేశ్వరుడు కదా, అమ్మవారు కదా, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తొడ మీద కూర్చోపెట్టుకున్నట్టు కూర్చోపెట్టి నేర్పించగలగాలి. ఎప్పుడైతే అక్కడ గురుస్థానం ఆరంభం అవుతుందో అప్పుడు ఈ సోకాల్డ్ స్కూల్స్లో కూడా గురువు అంటే ఎవరో అర్థమవుతుంది. ఎందుకు? ఆ టీచర్లు ఇళ్లల్లో తల్లులు ఉంటారు కాబట్టి, ఆ సార్లు ఇళ్లలో తండ్రులై ఉంటారు కాబట్టి, వాళ్ళ ఇళ్లల్లో ఉన్న పిల్లలకే తల్లి ఒక గురువని తండ్రి ఒక గురువని ప్రప్రథమంగా వాళ్ళ స్థానాన్ని అక్కడ వాళ్ళు పోషించాలని తెలుసుకోనంత వరకు స్కూల్లో వెళ్ళి ఓ 50 మంది 100 మంది పిల్లలకి తల్లే అవుతారా? గురువులే అవ్వగలరా? ఎదగలేరు కదా వాళ్ళు, ఎదగట్లేదు వాళ్ళు. సో ఒక టీచర్ స్త్రీ అయితే తల్లి స్వరూపం, సార్ అయితే కనీసం తండ్రి రూపాన్నన్నా వాళ్ళు దాల్చగలిగితే ఆటోమేటిక్గా గురు రూపాన్ని వాళ్ళు దాలుస్తారు. బావుంది. చాలా చక్కగా చెప్పారు. అయితే పూర్వకాలంలో మీరన్నట్టు రాముడు, కృష్ణుడు అంటే ఆ యుగాలలో, ఆ కాలంలో రీసెంట్‌గా తీసుకున్నా కూడా ఒక గురు సాంగత్యం, గురు శిష్యుల అనుబంధం చాలా పవిత్రంగా, చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పటి కాలంలో ఆ గురు శిష్యుల సంబంధం అనేది సన్నగిల్లిపోతోంది. అంటే దాన్ని ఎలా పెంపొందించుకోవాలంటారు? దాన్ని ఎలా పరిరక్షించుకోవాలంటారు? ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, స్కూల్లో టీచర్స్, ఎందుకంటే మీకు ప్రతిసారి నేను స్కూలు, యూనివర్సిటీసు, కాలేజెస్ ఇవే మాట్లాడాలి. అవును. గురుకులం లేదు కాబట్టి నేను గురుకుల విద్యా విధి విధానాన్ని ఇక్కడ నేను చెప్తే అది ఎవరికి వర్తించదు, అర్థం కాదు. ప్రతి టీచరు ఫస్ట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అనంటే వాళ్ళు నేర్పిస్తున్న పాఠాన్ని ఫస్ట్ పిల్లలకి వాళ్ళ జీవితంలో అది ఎలా ఎందుకు ఉపయోగపడుతుందనేది వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మనసుకి అది హత్తుకోవాలి. ఆ పాఠం వాళ్ళ మనసుకు హత్తుకోనంత వరకు పిల్లలకు హత్తుకున్నట్టు ఎలా చెప్పగలుగుతారు? రైట్. ఈరోజు టీచరు ఒక పాఠం అంటే ఏంటి? బిఎడ్ నోట్స్, ఒక టీచింగ్ నోట్స్, ఒక యూనిట్ టెస్ట్, ఒక స్లిప్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్. ఇంతకన్నా పాఠానికి విలువ ఫస్ట్ టీచర్ ఇస్తోందా చెప్పండి? మార్కులు. ఏవైనా ఎందుకంటే మార్కులు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానో చెప్తాను. హ్మ్. నేను స్కూల్ చదువుకునే రోజులలో బహుశా 4వ తరగతి ఏమో నాకు. మా హిందీ టీచర్ స్త్రీ ఆవిడ. ఉషా టీచర్. ఆవిడ లెసన్ చెప్తా ఉన్నారు హిందీలో. ఒక చోట వచ్చేసరికి బలిచక్రవర్తి యమలోకానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు చిత్రగుప్తుడు అన్నాడంట, ఏమయ్య బలిచక్రవర్తి, ఇంకాస్త పుణ్యం చేశావు. బలి చక్రవర్తి కాకముందు, పాతాళ మహారాజు కాకముందు ఓహ్! నువ్వు కాస్త పుణ్యం చేశావు. నీకు ముందు స్వర్గం కావాలా? ముందు నరకం కావాలా? అన్నాడంట. అంటే బలిచక్రవర్తి అన్నాడంటే, ఎందుకొచ్చింది నాకు ఈ మాత్రం పుణ్యం అన్నాడంట. నీకేదో పండిస్తే నువ్వు కృష్ణార్పణం అన్నావయ్యా సడన్‌గా వండుకొని. కాబట్టి ఆ పుణ్యం నీకు కాస్త ఉంది కాబట్టి నువ్వు ఒక 10 మినిట్స్‌కి యూ కెన్ జస్ట్ హ్యావ్ గ్లిమ్స్ అండ్ గ్లాన్స్ ఆఫ్ స్వర్గం అన్నాడు. అంటే హాయిగా అలా సరదాగా నువ్వు మాల్ చుట్టొచ్చినట్టు చుట్టొచ్చేసేయి అన్నాడంట. ఈయనేమనుకున్నాడు, నేను ముందు స్వర్గం చూస్తా అన్నాడంట. పద అని స్వర్గాన్ని తీసుకెళ్తే స్వర్గద్వారం దగ్గరికెళ్ళి కృష్ణార్పణం అన్నాడు. వావ్! తెలివి. ఇప్పుడు మరి ఎక్కడికి పోవాలి? మళ్ళీ స్వర్గానికే తీసుకెళ్ళాలి. స్వర్గాన్నే కృష్ణుడు కల్పించేశాడే. ఇప్పుడు ధర్మ సందేహం వచ్చి పడింది యమధర్మరాజుకి. ఎలా? స్వర్గాన్నే కృష్ణుడు కల్పించిన వాడు ఇంక వీడి పాపమేది? ఈ నరకంకి ఎప్పుడు పోతాడు ఇంకా? అది చెప్పినప్పుడు ఆ కథను ఎంత మనసుకు హత్తుకునేటట్టు మా హిందీ టీచర్ చెప్పారంటే
ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను ఏది పట్టుకున్నా చేత్తోటి, ఏది తిన్నా నా చేత్తోటి, ఏది చేసినా ఆ భగవత్ స్వరూపం ఏదైనా కానీ ఆ నిమిషంలో అర్పించేస్తా నేను. వావ్! సూపర్. ఇప్పుడు చెప్పండి, అది కృష్ణార్పణం. జస్ట్ 4వ క్లాస్‌లో ఒక హిందీ పాఠం.